అభి తెలుగు యూట్యూబర్. తమ్నేల్ చూస్తే మీకు అర్థం కావచ్చు. ఈరోజు అయితే క్రేజీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మనమైతే ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తయారు చేద్దామని ఈ వీడియోని అయితే తీస్తున్నాను. ఇది అయితే నాది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎక్స్టెన్షన్ బాక్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది అయితే క్రేజీ అని అయితే తయారు చేద్దాం. మనకైతే కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఇప్పుడైతే చూపిస్తా. బాక్స్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. మనకి ఇవన్నీ అయితే 50 రూపీస్ అయితే పడ్డాయి. నేనైతే ఈ వైర్ని అయితే ఎలక్ట్రిక్ షాప్లో తెచ్చాను. ఈ మిక్స్తో దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ షాప్లో దొరుకుతాయి. అలాగే ఈ 3 పిన్ సాకెట్ చూసుకోవచ్చు. ఇక్కడ కింద రేట్ ఇస్తాను. నేనైతే అన్ని 50 రూపీస్లో తెచ్చాను. ఇదైతే స్విచ్, ఇది 10 రూపీస్ ఏమో ఉంటుంది. నెక్స్ట్ ఇది 2 పిన్ సాకెట్స్ కూడా తెచ్చుకున్నా. దీనికి 10 రూపీస్ ఉంటుంది. నాకైతే వీటికి 50 రూపీస్ అయితే పడ్డాయి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఎప్పుడైనా టెస్టర్ అయితే ఎమ్మడే పెట్టుకోవాలి. ఇటువంటి ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అయితే చేసేటప్పుడు ఎప్పుడు అయితే టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. మనకైతే మెయిన్గా కావాల్సిన ఐటెం ఇదైతే పీవీసీ పైపు. 15 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. నా ప్రాజెక్టు ప్రకారం అయితే మీకు చెప్తున్నా. ఇందులో ఒక చెక్క పెట్టి వేడి చేసి అమ్ముతాను. ఇప్పుడైతే చూడండి. పీవీసీ పైప్ అయితే 15 సెంటీమీటర్స్ అయితే తీసుకోండి. దీన్ని అయితే హీట్ చేసి అయితే అంపాలి. కొంచెం వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, తెలుస్తుంది. ఇప్పుడైతే పీవీసీ షీట్ని అయితే హీట్ అయితే చేద్దాము. ఈ గ్యాస్ విన్నా అయితే ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అయితే అంటు పెట్టుకోండి. అందరూ గ్యాస్ స్టవ్ అయితే అంటు పెట్టుకొని చిన్నగా పెట్టుకోండి. ఈ విధంగా అయితే హీట్ అయితే చేయండి. హీట్ అయినప్పుడు అయితే మీరు అయితే క్లాత్ అన్న దీని బట్టి అన్న అయితే చేయండి. హీట్ అయితే లేదంటే కాలుతుంది చేతికి. మామూలుగా హీట్ అయితే చేయండి. ఇలా బ్లాక్ అవుతుంది. ఇలా నేనైతే స్టవ్ అయితే బంద్ చేసుకోండి. ఈ విధంగా మామూలుగా ఈ విధంగా నొక్కాలి. ఇంతకుముందు నేనైతే దీన్ని హీట్ చేసి అయితే ఈ విధంగానైతే అంపాను. మీరు చూస్తే ఈ విధంగా ప్రాపర్గానైతే అంపుకోండి. చెక్క ఉంటే చెక్క ముక్క మధ్యలో పెట్టి అయితే హీట్ చేసి అయితే అంపుకోండి. ఇప్పుడైతే మనకైతే కావాల్సిన సైజెస్ అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది 3 పిన్ సాకెట్ ఉంది కదా, దాన్ని అయితే స్కేల్ ద్వారానైతే కొలుచుకోండి. మీరైతే ఇది బ్లాక్ కలర్ది ఎంత వస్తే అంతనైతే ఈ విధంగా నేను గీచుకున్నా చూడండి. ఈ విధంగానైతే గీసుకున్నాకనైతే కట్ చేసేది ఇప్పుడైతే చూపిస్తాను నేను. దీన్ని అయితే ఈ విధంగానైతే ప్రాపర్గానైతే కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసాను చూడండి. ఇదంతా పైప్ని అయితే హీట్ చేసి అంపేటప్పుడు అయితే ఇదంతా ఇట్లా బ్లాక్ అయింది. మీ దగ్గర శాండ్ పేపర్ ఉంటే శాండ్ పేపర్ బట్టి కనుక రాక్కోండి మొత్తం. ఇప్పుడైతే కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే స్విచ్ని అయితే సెట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఈ విధంగానైతే ప్రాపర్గా సెట్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి. నేనైతే ఫేకిక్ అయితే వాడతాను. మీ దగ్గర ఉంటే స్క్రూస్ తెక్కించుకోవచ్చు. ఈ విధంగానే ఫేకిక్ పెట్టి మొత్తం సెటప్ అయితే చేసి అయితే చూపిస్తా. కొంచెం ఈ విధంగా చూడండి. విధంగానైతే ప్రాపర్గానైతే సెట్ అయ్యాయి అన్నీ. మనం దీన్ని అతికి పెట్టుకోవడానికి బేకింగ్ సోడా అండ్ ఫేకిక్స్ అయితే వాడుతున్నా. బేకింగ్ సోడా ఎందుకు వాడుతున్నా అని చాలామందికి అయితే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది చాలా గట్టిగానే అతుకుతుంది. మీరు ఈ వెనక సైడ్ ఎలా కనెక్షన్ ఇవ్వాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటా. ఫస్ట్ అయితే మనం ఈ వైర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ చెప్పాను కదా ఎలక్ట్రిక్ షాప్లో తెచ్చానని. ఈ వైర్ అయితే తీసుకొని కట్ అయితే చేసుకోవాలి. మీకు సరిపోయే వైర్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎలా మొత్తం వీడియోని అయితే చూడండి. మీరు ఎలక్ట్రిక్ షాప్లో తెచ్చుకున్న వైర్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ వైర్ అయితే వీటికైతే కనెక్షన్స్ ఇవ్వడానికైతే నేనైతే వాడుతున్నాను. ఇప్పుడు ఎలా వేయాలో చూడండి. ఈ కనెక్షన్స్ ఇచ్చి అయితే చూపిస్తా.
ఇదైతే కనెక్షన్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు, కనెక్షన్స్ ఎవరైతే ఇవ్వండి, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఇది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. వీటిని అయితే నేనైతే ఫేకిక్ తోటి తక్కువ పెట్టుకుంటున్నాను. ఒకసారి అయితే చూసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తయారు చేయడం అయితే అయిపోయింది మొత్తం. అయితే ఈ విధంగా అయితే నేను పాత జంక్షన్ బాక్స్కి అయితే కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ ప్లగ్ అయితే కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడైతే ఇది వర్క్ అవుతుందో లేదని అయితే టెస్టర్ పెట్టి అయితే చెక్ చేద్దాం. అయితే మనం బోర్డ్ స్విచ్ అయితే తీసుకుందాం. చూసుకోవచ్చు, ఇక్కడ రెడ్ లైట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే టెస్టర్ అయితే పెట్టి చూద్దాం. సరే చూసుకోవచ్చు, లైట్ అయితే వెలుగుతుంది. చూసుకోవచ్చు, మన వీడియోని అయితే మొత్తం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని అయితే చాలా క్రేజీగా ఉంటుంది. సోలార్ ప్లేట్ తోటి అయితే ఒక ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం.